సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో ఇప్పుడు వీళ్ళందరినీ సముదాయించే ప్రయత్నం చేశారు. సుదర్శన్ రెడ్డి కూడా వెళ్లి కలిశారు. ఆయనతో ఏం మాట్లాడారో తెలియదు. మరి భరత్ ఈ భేటీకి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి రాలేదని ప్రచారం జరుగుతుంది కదా, వీళ్ళిద్దరు. సుదర్శన్ రెడ్డి వచ్చారట ఇప్పుడే, రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు కాల్ రాలేదు అని చెప్పారు. మరి రాజగోపాల్ రెడ్డి అయితే వెళ్లి కలవలేదు. సో ఇప్పుడు బహుశా రాజగోపాల్ రెడ్డి కూడా అనుకొని ఉంటారు, ఎందుకంటే ఆయన మంత్రి పదవి ఖచ్చితంగా ఆశిస్తారు. మంత్రి పదవి ఇచ్చే పరిస్థితులు లేదు కాంగ్రెస్ హైకమాండ్, కాబట్టి ఆయన్ని పిలిచి ఉండదు. ఆయన అయితే నాకు తన కాల్ రాలేదు అని చెప్తున్నారు ఇప్పటి వరకు. సో ఒక విధంగా సెన్సేషన్, చాలా ఇదున్న పరిస్థితి రాజగోపాల్ రెడ్డి రాకపోవడం. రాజగోపాల్ రెడ్డి అయితే నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను అని కూడా తెలుసుకున్న పరిస్థితి మనకు గతంలో చెప్పారు ఆయన. ఐ విల్ ఫైట్, నేను ఖచ్చితంగా అంటే ఖర్గే బుజ్జగింపులతో నేతలు సంతృప్తి చెందలేదు అనుకోవచ్చు. ఆబ్వియస్లీ కాంగ్రెస్ లో ఇప్పుడు మీకు అధ్యక్షుడు చేసినా ఎవరు చేసినా వాళ్ళ ముందు ఒకే అంటారు, బయటకు వచ్చి వేరే విధంగా మాట్లాడతారు. కాంగ్రెస్ ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కదా, అంతర్గత ప్రజాస్వామ్యము స్వేచ్ఛ చాలా ఎక్కువ కదా, ఆ పాళ్లు చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో ఖర్గే స్వయంగా బుజ్జగించినా ప్రేమ్ సాగర్ రావు వినలేదు. ఇప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి ఆయన పార్టీ వదిలి ఏం వెళ్ళిపోరు, ఎందుకంటే ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి వెళ్తే సెటరేట్ అయ్యారు. కానీ ఆయన ఏమంటారంటే ఇట్లయితే కాంగ్రెస్ పార్టీ కష్టం, హైదరాబాద్ రంగారెడ్డిని వదిలేస్తే ఎట్లా అని ఆయన చెప్తున్నారు. సుదర్శన్ రెడ్డి తన సీనియారిటీకి గౌరవం ఇవ్వాలి, నేను 2009లోనే మంత్రిని, పార్టీని పట్టుకుని ఉన్నాను, నాకు ఎందుకు ఇవ్వరని ఆయన అడిగారు. బట్ రెడ్డిలకు అవకాశం లేదని చెప్పారు. సుదర్శన్ రెడ్డి బయటకు వచ్చి ఏం చెప్పలేదు. బట్ రాజగోపాల్ రెడ్డికి కాల్ రాకపోవడమే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి రేపు ఏమన్నా పిలుస్తారా కలుస్తారా అన్నదైతే చూడాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా అయితే ఉండరు. ఇప్పుడు వ్యూహాత్మక మౌనం 1-2 months వ్యూహాత్మక మౌనం సిచ్యువేషన్ చూసి రాజగోపాల్ రెడ్డి రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు 1 year ఆలస్యం అయితేనే ఆయన ఏం కామెంట్ చేశారు, కేసీఆర్ పాలనే బాగుంది, యాదాద్రి కేసీఆర్ కట్టించాడు, మంచి పని చేశాడు అని చెప్పి మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి సమయం సందర్భాన్ని బట్టి ఆయన బయటికి తీస్తారు, తనలోనే పెట్టుకుంటారని అయితే నేను అనుకోను. ఖచ్చితంగా బయటికి తీస్తారు, తీసి దాన్ని చూపిస్తారని కూడా నేను అనుకుంటున్నా ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆయన పిలువనంత మాత్రాన ఇప్పుడు సుదర్శన్ రెడ్డి, బాలునాయక్, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి వీళ్ళు కలిశారు. ఇంకా ఇప్పుడు రాత్రి ఇంకెవరైనా కలుస్తారా అన్నది చూడాలి. అయితే ఇప్పుడు కొద్దిమంది ఏంటంటే ఒక్కో జిల్లాకు 3 పదవులు ఇచ్చారు, రంగారెడ్డి జిల్లాకు 1 పదవి సరికాదని మల్లెడ్డి రంగారెడ్డి అన్నారు. సో ఆయన తప్పుడు సంకేతం వెళ్తుందని కూడా చెప్పారు. కానీ ఆయనకు మరి రెడ్డిస్కి అయితే ఇంక ఇవ్వడం కష్టమే అని చెప్పిన పరిస్థితి. 15 మందిలో ఎస్సీలు 4 ఉన్నారు, రెడ్డిలు 4 ఉన్నారు, 1 ఎస్టీ ఉన్నారు, ప్లస్ బీసీలు మాత్రం 3 ఉన్నారు. సో బీసీల రిప్రజెంటేషన్ క్యాస్ట్ సెన్సెస్ అంటున్నారు కాబట్టి బీసీల రిప్రజెంటేషన్ కనీసం ఇంకొక 1 లేదా 2 ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది మిగిలిన వాటిలో. అది ఇప్పుడు చేస్తారా, 6 నెలల తర్వాత చేస్తారా, సంవత్సరం తర్వాత చేస్తారా తెలియదు. ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ వాళ్ళ క్రైసిస్ నడుస్తుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలి అని ఎమ్మెల్యేలు అంటుంటే సిద్ధరామయ్యనే కంటిన్యూ చేయాలని కొద్దిమంది ఎమ్మెల్యేలు అంటున్నారు. 2.5 సంవత్సరాల టర్మ్ తర్వాత చెర్రీ 2.5 సంవత్సరాలు పంచుకున్నారు డీకే శివకుమార్ సిద్ధరామయ్య అని వార్తలు వచ్చాయి. నిన్న సిద్ధరామయ్యనేమో లేదు 5 సంవత్సరాలు నేనే కంటిన్యూ అవుతా అన్నారు. డీకే శివకుమార్ ఏమో మరి నేను హైకమాండ్ ఏం చెప్తా అది వినాలి కదా అని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు ఏమో దిగిపోవాలి అని చెప్తున్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు ఇటున్నారు అటున్నారు. చాలా కన్ఫ్యూజన్ నెలకొన్న సిచ్యువేషన్ ఉంది స్పందన. సో దానిలో ఖర్గే వచ్చి హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆయనే హైకమాండ్ అధ్యక్షుడు. సో ఆయన హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలనేసరికి హైకమాండ్ అంటే మీరు కాకుండా ఇంకెవరు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అని విమర్శలు వచ్చాయి. సో కర్ణాటకలో ఒక తలనొప్పి ఉంటే తెలంగాణలో ఇక్కడ ఇంకొక తలనొప్పి. కానీ మొత్తానికైతే ఒకటి నేను చెప్తుంది ఏంటంటే మొత్తానికి క్యాబినెట్ రీషఫుల్ అన్నది కాంగ్రెస్ పార్టీలో అంత పెద్ద అసంతృప్తి జ్వాలలు రాలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సమయంలో కూడా పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో అంత పెద్ద ఈ క్యాబినెట్ రీషఫుల్ వల్ల ఒక టీ కప్ లో తుఫాన్ లాగా మిసిపోయింది తప్ప అంతకంటే ఎక్కువ రాలేదు. అంటే పార్టీకి అంటే గతంలో చేశారు, ఇప్పుడు చేయలేదంటే అది కొంత సక్సెస్ అన్నట్టే కదా. చూద్దాం. అయితే వీళ్ళు ఖాళీ, ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఏం ఖాళీ ఉండరు, రాజగోపాల్ రెడ్డి ఏం ఖాళీ ఉండరు. సమయం కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు.
రాజగోపాల్ రెడ్డి సమయం కోసం వెయిట్ చేస్తారు, సమయం సందర్భం చూసి మాట్లాడతారు. గతంలో అన్నారు కదా, జానారెడ్డి నాకు రాకుండా మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారని కామెంట్ చేశారు కదా. సో హీ విల్ వెయిట్ ఫర్ టైం. రాజగోపాల్ రెడ్డి గమనం ఎటు అన్నది కూడా చూడాలి మనం. కొద్దిమంది అంటారు బీఆర్ఎస్ రమ్మంటుంది. గతంలో 2017-18లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ వెళ్తారనుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తారు జగన్తో క్లోజ్నెస్ దృష్టి అన్నారు. బట్ ఇప్పుడైతే ఆయన ఏంటంటే ప్రజా సమస్యల మీద పోరాడతాను అని చెప్పారు, పదవులు నాకు లెక్క కాదన్నారు. తర్వాత ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే నాకు ఒకటే ఇంట్లో 2 పదవులు ఇట్లా చూడకూడదు కదా, భువనగిరి ఎంపీ ఇన్ఛార్జ్ నాకు ఇచ్చారు, నేను గెలిపించుకొని వచ్చాను, మరి అప్పుడు ఎందుకు చూడలేదు ఇవన్నీ కూడా. ప్లస్ బీజేపీ నుంచి ఆ కష్టకాలంలో మేము కాంగ్రెస్ పార్టీ ఎవరు పట్టించుకున్నప్పుడు వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తామని ఇప్పుడు దాన్ని ఆ మాటను తుంగలు తొక్కడం ఏంటని కూడా అంటున్నారు. సో ఇప్పటివరకు అయితే ఆయన కాల్ రాలేదు, బహుశా వస్తుందేమో. మేబీ దాన్ని పిలవకుండా కూడా పోవచ్చు, ఎందుకంటే ఇచ్చే అవకాశం లేనప్పుడు పిలిచే అనవసరంగా ఏం ప్రయోజనం. సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డికి బంధువు, ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనుకున్నారు రేవంత్ రెడ్డి, బట్ అది హైకమాండ్ ఓకే చేయలేదు. సో ఆయన సుదర్శన్ రెడ్డిని సాటిస్ఫై చేసేందుకు ఆయన్ని పిలిపించి మాట్లాడారు. సో వీళ్ళకైనా కార్పొరేషన్ చైర్మన్లు, కేబినెట్ హోదాలు, ఆర్టీసీ చైర్మన్ ఇటువంటి అన్ని ఉంటాయి. ఆర్టీసీ చైర్మన్ కొంచెం పెద్దవి, తర్వాత ఇట్లాంటి పదవులు ఏదైనా చీఫ్ విప్పులు, ఇప్పుడు విప్పు లక్ష్మణ్కి వచ్చింది పదవి. సో అట్లాంటి ఇప్పుడు రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు. సో విప్పు, చీఫ్ విప్పు ఇటువంటి పదవులు రెడ్డికి అయితే ఇచ్చే అవకాశమే లేదు. సో ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావుకి గ్యారంటీ లేదు, అంటే ఇచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పారు. మాల్రెడ్డికి గ్యారంటీ లేదు. సో అంటే ఇప్పుడు ఇంకా ఎవరికి అవకాశాలు ఉన్నాయి, అసలు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఈ మూడిట్లో ఇప్పుడున్న ప్రయత్నం చూస్తే నాకు అనిపిస్తుంది బీసీలకి అవకాశం ఉంటుంది, ఫేర్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఆది శ్రీనివాస్ కంపల్సరీ అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం, మున్నూరు కాపు లేని కేబినెట్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు, ఇదే ఫస్ట్ కేబినెట్. సో బీసీలో ఇంకా 4 బీసీలు మిగిలి ఉన్నారు, ఆది శ్రీనివాస్ కాకుండా. ఆది శ్రీనివాస్ కంపల్సరీ నేను అనుకుంటున్నా. ఆయన కాకుండా మిగిలిన బీసీలు ఇక్కడ మన రామగుండం నుంచి మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఒకళ్ళు ఉన్నారు, తర్వాత నల్గొండలో బీర్లా ఎలయ్య యాదవ్ ఉన్నారు, ఆయన కురుమ సామాజిక వర్గం. తర్వాత మీకు నారాయణ ఖేడ్లో సంజీవ రెడ్డి, పేరుకే రెడ్డి కానీ ఆయన కూడా రెడ్డి లింగాయత్, 2020లో దాన్ని కూడా బీసీ చేర్చారు, ఆ క్యాస్ట్ కూడా. ఆయన ఒకళ్ళు మిగిలి ఉంటారు. షాద్ నగర్ లో ఈర్ల శంకరయ్య. సో వీళ్ళు మిగిలిన ఎమ్మెల్యేలు. వీళ్ళలో ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు ఆల్రెడీ 3 వచ్చాయి. జూపల్లి కృష్ణారావు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు మరో బీసీ మంత్రి ముదిరాజ్ మంత్రి వాకిట్ శ్రీయర్ ఉన్నారు. కాబట్టి ఆది శ్రీనివాస్ కి అవకాశం ఇవ్వచ్చు. కానీ ఆది శ్రీనివాస్ కి ఇస్తే కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్లో 4 అవుతారు, శ్రీధర్ బాబు, పొన్నం, ఆది శ్రీనివాస్, అడ్డూరు లక్ష్మణ్. బట్ క్యాస్ట్ ఈక్వేషన్ దృష్ట్యా ఇవ్వాల్సి రావచ్చు అక్కడ. సో ఈ ముగ్గురులో మేబీ మల్లికార్జున ఖర్గే రెడ్డికి అవకాశం ఉండకపోవచ్చు అన్నారు, కానీ ఖచ్చితంగా నాకు తెలిసి ఇవ్వచ్చు. ఒక్క రెడ్డికైనా ఇవ్వచ్చు. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఏమి ఉండదు, ఇంకో 6 నెలల వరకు దాని గురించి మాట్లాడరు. లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత చూద్దామని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావాలి, ఇది అయిన తర్వాతనే ఆలోచిస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అన్నది టీ కప్పులో తుఫాన్ లాగా అయితే అయిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతారన్నది చూడాలి. ఎక్కడైతే మల్లికార్జున ఖర్గే బస చేసిన చోట చాలా మంది మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్తున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో ఆయనకి చేశారు. రేపు సభ కోసం కూడా మొత్తం రెడీ అయింది. సో ప్రేమ్ సాగర్ రావు అయితే క్లారిటీగా చెప్పారు, నాకు మంత్రి పదవి తప్ప ఇంకా వేరే వద్దు, చీఫ్ విప్ అది తీసుకొని అన్నారు. సో ఏం జరుగుతుందనేది చూడాలి. స్పందన. సో రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని టాపిక్స్ పై డిస్కస్ చేద్దాం.